హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరు అనేది ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఆటోమేటిక్గా నెంబర్ 1 దగ్గరగా ఉన్నట్టే లెక్క కదా. అందుకే స్టార్ హీరోలు తీసుకునే పారితోషికం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త మోడల్ రెమ్యునరేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందు రూపాయి కూడా తీసుకోవడం లేదు. సినిమాకు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇలా పారితోషికాలు ఫిక్స్ చేసుకునే రోజులు పోయాయి అంటున్నాడు అల్లు అర్జున్. సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చే వసూళ్లను బట్టి అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంటే బెటర్ కదా అంటున్నాడు. అనడమేంటి, పుష్ప 2 కోసం ఇలాంటి మోడల్ ను అప్లై చేశాడట ఐకాన్ స్టార్. దీంతో గత చిత్రానికి బన్నీ అకౌంట్లోకి 270 కోట్ల పారితోషికం చేరిందట. ఇంతకీ బన్నీ ప్రవేశపెట్టిన సరికొత్త రెమ్యునరేషన్ డీల్ ఏంటి అంటే, సినిమా రిలీజ్ అయి కొల్లగొట్టిన వసూళ్లలో 28% వాటా. ఈ లెక్కల ప్రకారం పుష్ప 2 కొల్లగొట్టిన వసూళ్ల నుంచి అల్లు అర్జున్ కు 280 కోట్లు వచ్చాయట. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తాను నటిస్తోన్న కొత్త చిత్రం కోసం సేమ్ డీల్ ను సన్ పిక్చర్స్ ముందు ఉంచాడట అల్లు అర్జున్. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని సమాచారం. కాకపోతే పుష్ప 2కు 27% డీల్ మాట్లాడుకుంటే ఇప్పుడు తెరకెక్కే కొత్త చిత్రానికి 30% డీల్ కుదిరిందట. సినిమా విడుదలైన తర్వాత అట్లీ చిత్రం కూడా పుష్ప 2 రేంజ్ లో పాన్ ఇండియాను షేక్ చేస్తే అల్లు అర్జున్ 300 కోట్లకు పైగానే పారితోషికం అందుకోవడం ఖాయం. సీక్వెల్స్ పై రాజమౌళికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండటం లేదని ఈ మధ్య ఇండస్ట్రీలో టాక్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ టాక్ రాజమౌళి వరకు వెళ్ళినట్లుంది. అందుకే దర్శక ధీరుడు ఇప్పుడు వరుస పెట్టి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న బాహుబలి 3, ఇప్పుడు RRR 2 పై క్లారిటీ ఇచ్చేశాడు. వారణాసికి సీక్వెల్ ఉండదని, సింగిల్ పార్ట్ మూవీగానే మహేష్ బాబు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో రాజమౌళికి ప్రస్తుతం సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ పోయిందనే ప్రచారం ప్రారంభమైంది. అయితే రాజమౌళికి సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ పోయింది అనేది జస్ట్ రూమర్ మాత్రమే. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మరే దర్శకుడు అనౌన్స్ చేయని విధంగా రాజమౌళి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ ప్రకటిస్తున్నాడు. కాకపోతే అవన్నీ యానిమేషన్ మూవీస్. ఇప్పటికే బాహుబలికి ది ఇటర్నల్ వార్ పేరుతో యానిమేని ప్రకటించాడు రాజమౌళి. ఇప్పుడు RRR మూవీకి సీక్వెల్ ను కూడా యానిమేషన్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. ఇందుకోసం జపాన్ లోని యానిమేషన్ స్టూడియోస్ తో డిస్కషన్స్ జరుపుతున్నాడట. రామ్ భీమ్ ఇప్పుడు యానిమీ రూపంలో తిరిగి రానున్నారన్నమాట. ప్రియాంక చోప్రా చాలా కాలంగా ఇండియన్ సినిమా ఈ పేరును మర్చిపోయింది. అందుకు కారణం దేశీ గర్ల్ హాలీవుడ్ వెళ్లిపోవడమే. అయితే రాజమౌళి సినిమా కోసం అంటూ మళ్ళీ ఇండియాకు తిరిగొచ్చింది ప్రియాంక చోప్రా. అదే స్పీడ్ లో బాలీవుడ్ లో వరుసగా మూవీస్ కమిట్ అవుతోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిలో హీరోయిన్ గా కనిపించబోతోంది ప్రియాంక చోప్రా. ఇందుకోసం ఆమె దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. పైగా ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకోనుందట. ఇప్పుడు ఇదే డిమాండ్ తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదే క్రిష్ 4. క్రిష్ 4 లోకి ప్రియాంక చోప్రా అడుగు పెడితే కనుక 2019 తరువాత దేశీ గర్ల్ మళ్లీ బాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నట్లవుతుంది. అయితే కేవలం హృతిక్ రోషన్ తో ఉన్న రిలేషన్, సీక్వెల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డేట్స్ ఇచ్చిందట ప్రియాంక చోప్రా. క్రిష్ 4 కోసం ఈసారి డైరెక్టర్ గా రంగంలోకి దిగుతున్నాడు హృతిక్. అందులో భాగంగానే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. ఇటీవలే ప్రియాంక చోప్రాను కలిశాడు. క్రిష్ 4 కోసం తన డేట్స్ లాక్ చేశాడు. మహేష్ మూవీ కోసం ఎంతైతే రెమ్యునరేషన్ తీసుకుంటుందో అంతే కావాలని హృతిక్ ను అడగ్గా అందుకు గ్రీక్ గాడ్ ఓకే చెప్పాడట. దాదాపు 1000 కోట్లతో క్రిష్ 4 ను తెరకెక్కించేందుకు ప్లానింగ్ లో ఉన్నాడు హృతిక్. ఏడాది చివరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. సింగిల్ హిట్ తో కెరీర్ మొత్తం మారిపోతుంది. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్స్ కు వరుసగా అవకాశాలు పెరుగుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేవలం టాలెంట్ ను మాత్రమే నమ్మి యువ హీరోలు తమతో సినిమాలు తీసేందుకు ఫ్లాప్ డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తున్నారు. 3 ఏళ్ల క్రితం తమిళంలో ఒక చిత్రం తీశాడు కార్తిక్. పైగా ఆ చిత్రం పెద్ద విజయాన్ని కూడా అందుకుంది లేదు. కానీ అతన్ని పిలిచి 100వ సినిమాకు డైరెక్టర్ ను చేశాడు నాగార్జున. సెంచరీ మూవీకి ఇతన్ని మాత్రమే కింగ్ డైరెక్టర్ గా ఎందుకు ఎంచుకున్నాడు అనేది రిలీజ్ టైం కు తెలుస్తుంది. టాలీవుడ్ కు మనం లాంటి క్లాసిక్ ను, ఇష్క్, గ్యాంగ్ లీడర్ లాంటి విభిన్న చిత్రాలను అందించిన విక్రమ్ కుమార్ 3 ఏళ్ల క్రితం థ్యాంక్ యూ అనే చిత్రం తీసి నిరుత్సాహపరిచాడు. అయినా సరే ఇతను రాసిన స్పోర్ట్స్ స్టోరీ విని విజయ్ దేవరకొండ కొత్త చిత్రం చేసేందుకు డేట్స్ ఇచ్చాడట. 2 ఏళ్ల క్రితం
బెదురలంక అనే చిత్రం తీసి దర్శకుడిగా ఇంప్రెస్ చేశాడు క్లార్క్స్. ప్రస్తుతం ఇతనితో తన కెరియర్ లో 25వ చిత్రంలో నటించేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నాడట. ప్రేమం స్థాయి ప్రేమ కథలో మరోసారి చై కనిపించబోతున్నాడట.